తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి వివాదంలో సిబిఐ విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారని సమాచారం. కల్తీ నెయ్యికి అవకాశం లేదని ఆయన మరోమారు స్పష్టం చేశారు. ఎలాంటి తప్పు చేయలేదని, రూల్స్ అండ్ నార్మ్స్ ప్రకారమే అన్ని టెండర్లు ఖరారు చేశామని ఆయన అధికారులకు తెలిపారు. టీటీడీ నెయ్యి వివాదం వ్యవహారంలో సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు టీటీడీ మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డిని విచారించారు. ధర్మారెడ్డి స్టేట్మెంట్ను పూర్తిగా రికార్డ్ చేశారు. టెండర్ల ప్రక్రియలపై అనేక ప్రశ్నలు వేసినట్టు సమాచారం. సిబిఐ అడిగిన ప్రతి ప్రశ్నకు ధర్మారెడ్డి స్పష్టంగా సూటిగా సమాధానమిచ్చారని తెలుస్తోంది. టీటీడీలో ల్యాబ్ లేని కారణంగా నాణ్యతను ఎలా గుర్తిస్తారని అధికారులు ప్రశ్నించారట. నాణ్యత పరిశీలన చేయడానికి నెయ్యి శాంపిల్స్ ను ఏ ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించారని అడిగినట్లు సమాచారం. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా నాణ్యత లేని నెయ్యి సరఫరాకు టెండర్ ఎలా ఖరారు చేశారని, మీ ప్రమేయం లేకుండా మీకు తెలియకుండా కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందంటే ఎంతవరకు నమ్మదగింది అంటూ ప్రశ్నించారని తెలుస్తోంది. నాసిరకం నెయ్యిని సరఫరా చేసిన డైరీ యాజమాన్యంతో ఎందుకు మాట్లాడుతూ వచ్చారు? బోలేబాబా, వైష్ణవి, ఏఆర్ డైరీల సామర్థ్యంపై విచారణ జరిపారా అంటూ అధికారులు అడిగినట్లు సమాచారం. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ధర్మారెడ్డి సూటిగా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎలాంటి తప్పు చేయలేదని, రూల్స్ అండ్ నార్మ్ ప్రకారమే అన్ని టెండర్లు ఖరారు చేశామని చెప్పినట్లు సమాచారం. కల్తీ జరిగినా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నకు అసలు కల్తీ జరగకుండానే యాక్షన్ ఎలా తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. భక్తుల అభిప్రాయ సేకరణ ఎందుకు చేపట్టలేదని, మీకు వైవి సుబ్బారెడ్డికి కల్తీ నెయ్యి వ్యవహారంలో పాత్ర ఏంటి అనే ప్రశ్నకు నెయ్యి కల్తీ కానప్పుడు మా పాత్ర ఏమి ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అధికారిగా నిర్ణయం తీసుకున్నారా, పాలక మండలి నిర్ణయం మేరకు సంతకం చేశారా అని ప్రశ్నిస్తే చట్టబద్ధంగా చేసిన రికార్డులు ఉంటాయని, వాటిని చూస్తే మీకే అర్థమవుతుందని బదులిచ్చినట్టు సమాచారం. ఈవోగా ఉన్న మీరు బాధ్యతారహితంగా ఎందుకు వ్యవహరించారని అడిగితే స్వామివారి వైభవాన్ని పెంచేలా కృషి చేశామే తప్ప బాధ్యతారహితంగా ఎక్కడా నడుచుకోలేదని ధర్మారెడ్డి వివరంగా చెప్పినట్లు సమాచారం.